దేవుని పరిశుద్ధమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. వినయము గల వారి యొద్దను దీన మనస్సు కలిగిన వారి యొద్దను నేను నివసించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక భక్తుడు అడిగాడు, అయ్యా నీ నివాసం ఎక్కడ, నేను నీతో ఉంటానని. అప్పుడు ప్రభు అన్న మాట ఏమిటంటే, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు అన్నాడు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన మనలో నివసించుటకు మనల్ని కోరుకున్నాడు. మీరు నాకు ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అంటాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, లోకమును జయించిన వాడు మీలో ఉన్నవాడు అన్నారు. అయితే మనలో అంటే ఎవరిలో ఉంటాడు? అక్కడ స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి, దీన మనసు కలిగిన వారి యొద్దట, వినయము కలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. చూడండి, గర్విష్ఠులు ఉంటారు, కోపిష్ఠులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, కపటమైన మనసుగలు ఉంటారు, ద్రోహులు ఉంటారు. వీళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించేవారే, దేవుని సన్నిధికి వచ్చేవారే. దేవా, మా ఇంట్లో నీవు ఉండవా? మా గృహానికి నువ్వు యజమానిగా ఉండవా? మమ్మల్ని నడిపించుటకు నువ్వు రావా అని అడిగేటువంటి వారే. అయితే విచిత్రం ఏమిటంటే, దేవుడు అంటాడు, అలాంటి వారిలో నేనున్నాను, కానీ వినయము కలిగిన వారిలో, దీన మనస్సు కలిగిన వారిలో నేను ఉంటాను. వినయము, దీన మనస్సు మనకెప్పుడు వస్తుంది? మనము విరవబడినప్పుడు, మనము నలగొట్టబడ్డప్పుడు, మనలో ఉన్న కరుకుతనము, మనలో ఉన్నటువంటి స్వార్థము, మనలో ఉన్న స్వచిత్తము, అది సిలువ వేయబడినప్పుడు ఆయన మనలో నివసిస్తాడు. చూడండి, పౌలు గారు ఒకప్పుడు తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు. బాల్యంలోనే అతడు గమానియేలు పాదముల యొద్ద విద్యాభ్యాసం నేర్చుకున్నటువంటి వాడు. అలాగే ప్రతిష్ట కలిగినటువంటి వాడు. అప్పుడు దేవుడు నాతో ఉన్నాడని సంఘాన్ని హింసించాడు. మారు మనసు లేదు. అతడిలో ఉన్న జ్ఞానం అతని వెర్రివాణ్ణి చేసింది, క్రూరుణ్ణి చేసింది, హంతకుణ్ణి చేసింది. ఎప్పుడైతే క్రీస్తును తను కలిగి ఉన్నాడో ఒక సాధువుగా మారిపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. చూడండి, మోషే ఒకప్పుడు కోపంతో దేవుడు తనకిచ్చినటువంటి పలకల్ని పగలగొట్టాడు, ఆజ్ఞల్ని దుర్వినియోగపరిచాడు, ప్రజలతో మాట్లాడే దీనత్వాన్ని కోల్పోయి ద్రోహులారా అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేను నీతో రాను మోషే అన్నాడు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభా నీ సన్నిధి నాతో రాకపోతే నేనేం చేయలేనయ్యా, ఈ ప్రజలు నా మాట వినరు అన్నప్పుడు అతడు దీన మనసు కలిగి విరిగి నలిగిన హృదయంతో ప్రభు దగ్గర అతడు పశ్చాత్తాపడి తిరిగి ఆ పలకల్ని అతడే స్వయాన తయారు చేసి ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అతనికి ఉన్నటువంటి దీన మనస్సును, విరిగి నలిగిన హృదయంను చూసి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్వాంధుల్ని ఎదిరించి దీనులకు దేవుడు కృపనిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన దీనుడు, తగ్గించుకున్నటువంటి వాడు, వినయము కలిగినటువంటి వాడు. కనుక మనమట్టి మనస్సును కలిగినట్లయితే ప్రభు మనతో నివాసం చేస్తాడు. నిశ్చయంగా ఆ స్వభావం కొరకే మనమందరము ప్రయాసపడుతున్నాం. వస్తున్న సమస్యల నుండి, శోధనల వలన మనం విరిగి నలుగుతున్నప్పుడు ఆయన మనల్ని ఆదరించుటకు, మనలో నివాసం చేయుటకు వస్తాడు. కనుక ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి ఇరుకు మనల్ని సాత్వికులుగా మారుస్తుంది. కనుక అప్పగించుకుందాం. ఆ మనసు కలిగి ప్రభువుని కలిగి ఉండి ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.